లేవు కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకున్నారా? యాక్చువల్లీ ఇది ముందు రావాలండి, సామజ్వరం కంట ముందు. బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు దాకా నా ఏది రాలేదు అసలు. లాక్డౌన్ వచ్చే వరకు నాది 2 ఏళ్ళకి సినిమా వచ్చింది. మీరు జాగ్రత్త చూస్తే ఇదవుతుంది. లాక్డౌన్ మనం స్ట్రక్ అయిపోయాం కాబట్టి ఇంట్లో నేను చేసిన 3 సినిమాలు ఇంచుమించు 1 సంవత్సరంలో వచ్చినాయి అన్నమాట. సో 6 మంత్స్కి ఒక ఫిల్మ్ ఈజ్ గుడ్. యాక్చువల్లీ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ల కోసం కొంచెం గ్యాప్ తీసుకున్నారా సామజ గారు? అలా మనం ప్లాన్ చేస్తే సక్సెస్ ఎలా వస్తుంది? అలాంటి ప్లాన్ ఏమన్నా ఉందంటే చెప్పండి, తప్పకుండా ఫాలో అవుతాను నేను కూడా. అండ్ మోర్ ఎవర్ అంటే మీరు ఎక్కువగా కొత్త డైరెక్టర్లు, టాలెంటెడ్ డైరెక్టర్స్తో చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ముందు హిట్ ఉన్నా లేకపోయినా సరే, అంటే గట్ ఫీలింగ్ ఎలా వస్తుంది బేసిక్గా? కథ బలమైన కథను నమ్మే అంతే. విష్ణు గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా 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 బాగుంది. సో ఇంకొకటి ఏంటంటే గుప్త నిధులు అనగానే ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అని చెప్పి ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. సో మీరు ఏ ముహూర్తాన మేమర్స్కి ఇది దొరుకుతుంది అన్నారు, మొత్తానికి గుప్త నిధులు మీనింగ్నే మార్చేసేదట్టు ఒక లాస్ట్ డైలాగ్ చేస్తారు. సో వాట్ యూ ఫీల్ యాక్చువల్ ఇలాంటి అన్ని పార్ట్స్ చెప్పినప్పుడు స్టార్టింగ్లో మీకు ఏమనిపించింది? అంటే మన తెలుగులో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఎప్పుడైతే దాన్ని మాడ్యులేట్ చేస్తామో ఒక్కొక్కలాగా అర్థం అవుతూ ఉంటుంది అనమాట. సో చిన్న అకౌంట్గా మాట్లాడే అకౌంట్ పదాలు అందరికీ నచ్చుతాయి. కొంచెం ఇబ్బంది కలగకుండా ఉన్నంత వరకు మనం యాక్చువల్లీ డైలాగ్ ఒకలాగా ఉంటే మీరు చెప్పే మోడ్యులేషన్కి దాని బేస్ మారిపోయింది. సో క్రెడిట్ అంతా మీకే ఇచ్చేస్తాం మేమైతే. లేదండి, మా డబ్బింగ్ ఇంజనీర్ గారికి. సో ఇంకొకటి ఏంటంటే వెన్ కమింగ్ టు అబౌట్ కొంచెం ఏదైనా లవ్ స్టోరీస్ కానీ ఏదన్నా అయితే కనుక ఐ ఫీల్ దట్ మీకు కొంచెం షై ఉండొచ్చు చేస్తున్నప్పుడు, ఏదైనా రొమాంటిక్ సీన్ అని అనిపించింది. బట్ ఇక్కడ డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే లవ్ బిట్వీన్ యూ 3 guys అన్నారు. సో హౌ యూ ఫీల్ లవింగ్ దీస్ 2 guys?